ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. హాస్టల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. శనివారం టేకుమట్ల మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థినులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దుప్పట్లను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ విద్యార్థుల అభివృద్ధికి ఎంతోగానో కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు బాగా చదివి గొప్ప స్థానాలకు చేరుకుని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాకుండా ఉండి మంచి చదువుకోవాలి, మీ మైండ్ ఫ్రెష్గా ఉండాలనే ఆలోచనతో మీకు అది అందించడం జరుగుతుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కనుక మీరు మంచి చదువుకొని ఈ ప్రభుత్వానికి, మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి, ఈ నియోజకవర్గానికి, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ మీ సమస్యలు ఏదైతే ఉందో కలెక్టర్ గారు చిట్యాల దాకా వచ్చిండు. నేను ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంది. ఈ సమస్యలు రాసుకొని కలెక్టర్కి ఇస్తాం. కూర్చొని ఇవన్నీ కూడా ఒక 2-3 రోజులలో మంజూరు చేసి మీకు ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. పేరు తెచ్చి మరి యొక్క ప్రాంతమునికి మంచి వన్య తెచ్చే విధంగా చదవాలని మీకు కోరుతూ, మీ గోల్ రీచ్ కావాలి. ఇప్పుడు డాక్టర్ అంటున్నారు, డాక్టర్ కావాలి ఖచ్చితంగా. నేను ఎమ్మెల్యేకి అయ్యి ఈ నియోజకవర్గానికి సేవ చేయాలనుకున్నా. నేను 2 సార్లు ఓడిపోయినా, 3వసారి గెలిపించారు. నా పట్టుదలేంది 5 సంవత్సరాలు ఒక గంట కూడా వెయిట్ చేయకుండా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయాలి, ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి, చదువుకున్న పిల్లలకు అన్ని రకాలుగా వసతులు కల్పించాలి అని చెప్పి ముఖ్యమంత్రిని నిద్రపోనీయకుండా, మంత్రులను నిద్రపోనీయకుండా ఈ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ మోడల్ నేషనల్ స్థాయిలో 146 కోట్లు గాంధీనగర్ గుట్ట మీద మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ బిల్డింగ్స్ చదువుకున్న పిల్లల కొరకు తెచ్చి దసరా రోజు శంకుస్థాపన చేశారు. అదే ఒక రవాణా, అదేవిధంగా హాస్టల్ బిల్డింగ్స్, స్కూల్ బిల్డింగ్స్, ఇంకా ఇతర మార్కెట్లు, అన్ని రకాలుగా అన్ని అంగులలో కూడా మరి అభివృద్ధి చేయాలనే లక్ష్యం నాకుంది. ఆ గోల్ నాకు నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. ఆ గోల్ మీరు డాక్టర్ కావాలని కోరుకోండి, మీ సైంటిస్టు, ఐపీఎస్ కావాలని కోరుకోండి. పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏది ఉండదని మనము నిరూపిస్తుంది. ఆ నిరూపణను మనం రుజువు చేయాలని మిమ్మల్ని పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ రిక్వెస్ట్ను మీరు పట్టుదలతో చదవండి.